హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ హల్వాని బెల్లంతో క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ హల్వాని పూజలు, వ్రతాలు, పండుగలప్పుడు చాలా తక్కువ టైంలో రుచిగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు ఈ హల్వాని క్విక్గా తయారు చేసేయచ్చు. ఈ గోధుమ రవ్వ హల్వా కోసం ముందుగా ఒక ప్యాన్ లో 2 టీ స్పూన్స్ నేతిని వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసి వేయించుకోవాలి. ఈ హల్వా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీయే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉండే స్వీట్ రెసిపీ ఇది. గోధుమ రవ్వ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన బాడీ వెయిట్ తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు ఉపయోగపడే పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్ బి అధిక మొత్తంలో ఉండటం వలన వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు గోధుమ రవ్వతో చేసే రెసిపీస్ వారి డైట్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే గోధుమ రవ్వతో చేసిన రెసిపీస్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. నేతిలో ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన నేతిలో 1 కప్పు గోధుమ రవ్వను వేసి వేయించుకోండి. వైట్ గా ఉండే గోధుమ రవ్వ కంటే ఇలా బ్రౌన్ కలర్ లో ఉండే గోధుమ రవ్వ మన హెల్త్ కి చాలా మంచిదండి. ఎల్లో కలర్ గా నీట్ గా పోసుగా ఉండేది గోధుమ రవ్వ కాదండి, జొన్న రవ్వ. అది చాలా మంది అది గోధుమ రవ్వ అనుకుంటారు, కానీ అది గోధుమ రవ్వ కాదండి, జొన్న రవ్వ. ఈ గోధుమ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వని తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారం చక్కెరగా మారకుండా హెల్ప్ చేసి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు ఉండి తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా క్రొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవటం వలన శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. గోధుమ రవ్వని చక్కగా వేయించుకున్నాక ఇందులో వాటర్ ని యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. రవ్వ చక్కగా మెత్తగా ఉడికిపోయి హల్వా సాఫ్ట్ గా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు వస్తుంది. అందుకే 1 కప్ గోధుమ రవ్వకి 4 కప్స్ వాటర్ ని యాడ్ చేసి ఉడికించుకోండి. ఈ గోధుమ రవ్వతో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ని వేసుకొని కిచిడిని గానీ ఉప్మాని గానీ తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కనీసం వారంలో 2 సార్లు అయినా ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మాని గానీ కిచిడిని గానీ ఇలా హల్వాని గానీ వారి డైట్ లో ఉండేటట్టు చూసుకుంటే చాలా ఆరోగ్యవంతంగా బరువును తగ్గించుకోవచ్చు. దీన్ని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ పాటు రవ్వ చక్కగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. గోధుమ రవ్వని ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే హల్వా సాఫ్ట్ గా మంచి స్ట్రక్చర్ లో వస్తుంది. ఇందులో 1.5 కప్పుల వరకు బెల్లం ని యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లం ని తీసుకుంటే హల్వాలో స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, చక్కగా ప్యూరిఫై చేసింది కనుక నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను. మీరు తీసుకునే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉందనిపిస్తే ఒక గిన్నెలో బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి కరిగించుకోండి. కరిగించుకున్న బెల్లం ని ఇందులో స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని బెల్లం కరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. బెల్లంని తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపించే వాళ్ళు ఎక్కువగా బెల్లం తీసుకోవటం వల్ల అటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనకి భోజనం తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు బెల్లంతో చేసిన స్వీట్స్ ని తీసుకోండి, హెల్త్ కి చాలా మంచిది. ఒకవేళ ఎటువంటి స్వీట్స్ ఇంట్లో అవైలబుల్ గా లేనప్పుడు భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల మనకి స్వీట్ తినాలనే కోరికతో పాటు గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలను తగ్గించుకోవచ్చు. హల్వాలో బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని వేసుకోండి. ఇందులో బెల్లం పూర్తిగా కరిగి హల్వా దగ్గర పడే వరకు చక్కగా ఉడికించుకోవాలి. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా లేడీస్ బెల్లం ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోవాలి. హల్వాని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకోండి. బెల్లం రక్తంలో ఉండే ప్రమాదకరమైన టాక్సిన్స్ ని దూరం చేసి చర్మం కాంతివంతంగా ఉండేటట్టు చేస్తుంది. బెల్లం యొక్క అతి ముఖ్యమైన గుణం వేడి చేయడం కనుక దగ్గు, జలుబు, రొంప వంటివి చేసేటప్పుడు బెల్లం వేసి చేసిన టీని వేడివేడిగా తాగినా లేదా వేడి నీటిలో బెల్లం వేసుకొని మెల్లగా సిప్ చేస్తూ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ గోధుమ రవ్వ హల్వాలో లాస్ట్ లో కొద్దిగా పచ్చకర్పూరం ని వేసుకోండి. అన్నవరం ప్రసాదంలో చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోధుమ రవ్వ హల్వాని ఇలా బెల్లం వేసి చేయండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు బెల్లంతో పాటు కొద్దిగా అల్లం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా సఫర్ అయ్యే ఆస్తమా పేషెంట్స్ బెల్లం, నల్ల నువ్వులతో చేసే లడ్డూలను తీసుకుంటే వారు పడే ఇబ్బంది తగ్గించుకోవచ్చు. అలాగే యాసిడిటీతో ఎక్కువగా బాధపడేవారు ప్రతిరోజు చిన్న బెల్లం ముక్కను తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ సమస్య పూర్తిగా తగ్గిపోవడం మీరే చూస్తారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తరచుగా బెల్లం హల్వా తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే ఎదిగే పిల్లలకి బెల్లంతో చేసిన రెసిపీస్ ఎక్కువగా పెడుతూ ఉండాలి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న విషయాలను తెలుసుకుంటూ బెల్లం వేసి గోధుమ రవ్వ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కదా. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.